దోసకాయ కూర, దోసకాయ దీంతోనే కూర వండుకోవచ్చు. దీంతో దోసకాయ కూర వండుతున్నా. పొట్టు తీయద్దు, ఇట్లనే కొయ్యాలి. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఇవి ముదిరిన దోసకాయ అయితే గింజలు తీసేయాలి, గట్టిగా ఉంటాయి. ఇది లేతదే ఉన్నది, ఇత్తులు తీస్తలేను, ఇట్లనే కోసేస్తున్నా. మంచిగా ఉంటాయి, లేత గింజలు మంచిగా ఉంటాయి. ఒక్క దోసకాయ ఇన్ని ముక్కలు అయినాయి. చేస్తున్నా, నూనె పోస్తున్నా. నూనె కాగింది, ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు గోలినవి పసుపు వేసుకోవాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసుకోవాలి. నూనెలో మంచిగా ఉడికింది. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ వేయాలి. ఒక 2 చెంచాల కారం వేసుకోవాలి. వట్టి దోసకాయ వండుకుంటే మంచిగా ఉంటుంది కూర. రొట్టెకైనా మంచిగా ఉంటుంది, అన్నంకైనా మంచిగా ఉంటుంది. టేస్ట్ బాగుంటుంది. వండుకొని చూడండి ఒకసారి. మళ్ళీ వేడి కాదు, చల్లదనము. మంచిగా వేడి కానియ్యేది, మంచిగా చల్లదనము. దోసకాయ తినాలి అప్పుడప్పుడు, మంచిది. ఈ దోసకాయ కూరలా అందులోనే నీళ్ళు ఊరుతాయి. నీళ్ళు ఊరి ఇంకినాక దోసకాయ ఉడకకపోతే కొన్ని నీళ్ళు పోయాలి. ఆ నీళ్ళే మస్తు అవుతాయి, కానీ పడితే కొంచెం పోయాలి. కొన్ని నీళ్ళు పోసి నీళ్ళు ఇంకేదాకా ఉడికియాలి. కరియామాకు, కొత్తిమీర వేస్తున్నా. దోసకాయలో కొంచెం అంత ఉప్పు పడుతుంది, కొద్దిగా అంత ఉప్పు వేసుకోవాలి. ఇంకా అది ఉడకలేదు, కొంచెం నీళ్ళు పోయాలి. సరిపోతాయి నీళ్ళు. ఇది మంచిగా ఉడికినాక దించాలి. ఇక ఉడుకుతుంది ఇట్లా, ఇక మంచిగా ఉడుకుతుంది ఇట్లా. ఇట్లా కొంచెం ఉడికితే అయిపోయింది కూర. ఇట్లా కావాలి. దోసకాయ కూర ఉడికింది, దగ్గరికి వచ్చింది. నీళ్ళు లేదు, గట్టిగా మంచిగా అయింది కూర. ఇట్లా ఉండాలి, ఇట్లా కావాలి. దోసకాయ కూర అయింది. దోసకాయ కూర అయింది. ఇట్లా ఉండాలి దోసకాయ కూర. దోసకాయ కూర రెడీ.